తల్లి కోరిక వింతగా అనిపించినా ఇంత చిన్న పనితో తన రుణం తీరిపోతుందంటే చాలని రాజు వెంటనే ఒప్పుకున్నాడు. ఆ రాత్రి తల్లి పక్కన పడుకున్నాడు. గాఢ నిద్ర పట్టే సమయంలో తల్లి మెల్లగా లేపింది. నాయనా, దాహంగా ఉందిరా, నీళ్ళిస్తావా అంది. రాజు ప్రేమగా లేచి నీళ్ళిచ్చాడు. ఆ తల్లి ఒక గుక్క తాగి మిగిలిన నీటిని చేయిజారినట్టు బెడ్ మీద ఒలకబోసింది. రాజు కాస్త విసుక్కున్నా సర్దుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి దాటాక తల్లి మళ్ళీ లేపింది. కన్నా, మళ్ళీ దాహం వేస్తుంది అంది. ఈసారి రాజు కోపం వచ్చింది. ఇప్పుడే కదా తాగావంటూ నీళ్లు తెచ్చిచ్చాడు. ఆమె మళ్ళీ ఒక గుక్క తాగి మిగిలిన నీటిని బెడ్ మీద పోసేసింది. రాజు కోపంతో తల్లిని కసురుకొని అలాగే పడుకున్నాడు. తెల్లవారుజామున తల్లి మూడోసారి లేపడంతో రాజు సహనం నశించింది. ఏంటమ్మా ఇది, నన్ను నిద్రపోనివ్వవా, బెడ్ మొత్తం నాశనం చేశావని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆ తల్లి ప్రశాంతంగా అంది. నాయనా, కేవలం నీళ్లతో బెడ్ తడిసినందుకు, ఒక్క రాత్రి నిద్రలేనందుకే నువ్వు ఇంతలా అరుస్తున్నావు. కానీ నువ్వు పసిపిల్లాడిలా ఉన్నప్పుడు రోజు మూత్రంతో బెడ్ మొత్తం తడిపేసేవాడివి. నేనెప్పుడూ చిరాకు పడలేదు. నువ్వు తడిపిన చోటు నేను పడుకొని నిన్ను పొడిగా ఉన్న చోట పడుకోబెట్టి లాలి పాడేదాన్ని. అలా కొన్ని సంవత్సరాలు చేశాను. ఆ ప్రేమను, ఆ త్యాగాన్ని ఈ డబ్బుతో, నగలతో ఎలా తీరుస్తావు నాయనా అంది. ఆ మాటలతో రాజు గుండెల్లో బాణాలు గుచ్చుకున్నాయి. తన తప్పు తెలుసుకొని తల్లి పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. క్షమించమ్మా, తల్లి రుణం తీర్చడం ఈ సృష్టిలో అసాధ్యమని తెలిసిందని వేడుకున్నాడు. ఫ్రెండ్స్, అమ్మ అంటే ఆ దేవుడు మనకిచ్చిన వరం. ఆమె ప్రేమకు మనం వెలకట్టలేం. ఆమె త్యాగానికి రుణం తీర్చలేం. మనం చేయాల్సిందల్లా ఆమెను కంటికి రెప్పలా చూసుకోవడమే.